నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరు వేదికగా ఘనంగా ప్రారంభమైన దివ్యాంగ శక్తి ఉచిత బస్సు పథకం. దివ్యాంగ శక్తిని ప్రారంభించి దివ్యాంగులతో బస్సులో ప్రయాణించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కళాభారతిలో వేడుకగా జరిగిన సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఉగాది పురస్కారాలు. ముఖ్య అతిథిగా పాల్గొని విజయ్ నిర్మాణ్ విజయ్ కుమార్ ను సత్కరించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. నగరంలో కొనసాగుతున్న ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు. బీచ్ రోడ్లో శతాబ్ది కళా ఉత్సవాన్ని ప్రారంభించిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. గాజువాక డిపోలో దివ్యాంగ శక్తి పథకాన్ని అధికారికంగా ప్రారంభించిన పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు. దివ్యాంగుల సామాజిక ఆర్థిక ఎదుగుదలకు ఈ పథకం వరమని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం దివ్యాంగుల కోసం మరో చారిత్రాత్మక నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చింది. ఎన్నికల హామీని నెరవేరుస్తూ దివ్యాంగ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళగిరి బస్టాండ్లో ఘనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం లభించనుంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఇతర నేతలతో కలిసి దివ్యాంగులతో పల్లె వెలుగు బస్సులో ప్రయాణించారు. మంగళగిరి నుంచి పెనుమాక వరకు సాగిన ఈ ప్రయాణంలో ముఖ్యమంత్రి లబ్ధిదారుల పక్కనే కూర్చుని వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. దివ్యాంగుల ఆర్థిక, సామాజిక ఎదుగుదలకు ఈ పథకం ఒక మైలురాయిగా నిలుస్తుందని, వారి సాధికారకతకు ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా నేతలు స్పష్టం చేశారు. దివ్యాంగ శక్తి పథకం విశాఖపట్నంలో మద్దిలపాలెం ఆర్టీసీ డిపో వద్ద బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పాల్గొని జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. అక్కడ నుంచి దివ్యాంగ ప్రయాణికులతో బస్సులు ఆయా నియోజకవర్గాలకు బయలుదేరి వెళ్లాయి. దివ్యాంగులతో పాటు ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ కొంత దూరం ప్రయాణం సాగించారు. ముందుగా మద్దిలపాలెం డిపో వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కలెక్టర్ చేతుల మీదుగా మ్యాపులు విడుదల చేయడంతో పాటు సదరం సర్టిఫికెట్ ఆర్టీసీ యాప్ ద్వారా వివరాలను నమోదు చేసి పాసులు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం రికార్డు సృష్టిస్తుందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వారు చేతుల మీదుగా దివ్యాంగ్ శక్తి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా దివ్యాంగుల అందరికీ ఉచిత బస్ ప్రయాణం అనేది కల్పించడం జరుగుతుంది. ఏ విధంగా శ్రీశక్తి కార్యక్రమం ద్వారా మహిళలందరికీ ఉచిత బస్ ప్రయాణం ప్రారంభించడం జరిగిందో అదే విధంగా ఈ రోజు ఈ మంచి కార్యక్రమం మనము ప్రారంభిస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి వారు అదే విధంగా ఉప ముఖ్యమంత్రి వారు ఒక చొరవతో ప్రధాని వర్యులు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం అనేది అన్ని నియోజకవర్గాల్లో 170 నియోజకవర్గాల్లో జరుగుతుంది. మన విశాఖపట్నం నగరంలో మద్దిలపాలెం డిపోలో గౌరవ శాసనసభ్యులు ఈస్ట్, నార్త్, సౌత్ వారు ఒక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అనేది ఈ రోజు జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో ఉన్న దాదాపు 750 బస్సుల్లో 500 పైన బస్సుల్లో ఉచితంగా దివ్యాంగులు ప్రయాణించడానికి అవకాశం దొరుకుతుంది. వారికి కేవలం సిటీ బస్సే కాకుండా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ లో కూడా 100% ఉచితంగా వాళ్ళు ప్రయాణించే అవకాశం ఉంది. అదే విధంగా ఎస్కాట్ వరకు కూడా 50% ఉచితంగా 50% కన్సెషన్ తో వాళ్ళు ప్రయాణించవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా చాలా మంది దివ్యాంగులు బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. వాళ్ళు ఇంటికే పరిమితం కాకుండా బయట వెళ్లి ఫ్రీడమ్ తో వాళ్ళు ఒక ఎకనామిక్ యాక్టివిటీ, లైవ్లీహుడ్ యాక్టివిటీని పర్సూ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా కాలేజ్ గోయింగ్ చిల్డ్రన్ వారు అందరికీ కూడా అవకాశం దొరుకుతుంది. దీని ద్వారా ఈ మంచి కార్యక్రమం చేపట్టిన గౌరవ ముఖ్యమంత్రి వాళ్లకు జిల్లా ప్రజానీకం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకోండి. ఆ బస్సులు అన్నింటిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా కానీ మీ అందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చదువుకునే పిల్లలకి 10th క్లాస్ లోపు పిల్లలకి అందరికీ కూడా ఆ రోజు నందమూరి తారక రామారావు గారు స్కూల్కి వెళ్ళడానికి ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా. రాష్ట్ర ప్రభుత్వం భారమైనప్పటికీ కూడా
ఈ మహిళలు చాలా హ్యాపీగా ఉండాలని ఏ విధంగా అయితే కలిసి ఆ పక్షుల శక్తి పెట్టారు. ఇవాళ దివ్యాంగ శక్తిని కూడా ముఖ్యంగా దివ్యాంగులకు అయితే చాలా ఉపయోగం ఇది. వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, వాళ్ళకి ఏదైనా పనికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు మంచి పథకాన్ని పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా ఎదగడానికి ఇది ఒక చిన్న అవకాశంగా నేను భావిస్తా ఉన్నాను. ఏదైతే మేనిఫెస్టోలో లేని అంశం, ఆ విధంగా మేనిఫెస్టోలో ఉన్న విషయాలు చేయడం అనేది కామన్, లేని విషయాలు చేయడం కూడా చాలా గొప్ప. శ్రీశక్తి పథకం ప్రారంభించినప్పుడు ఎవరైతే మన ఆటో డ్రైవర్లు ఉంటారో వాళ్ళందరూ కూడా అన్ని చోట్ల కూడా ఆందోళన చెంది అందరు ఎమ్మెల్యేని కలవడం జరిగింది. వాళ్ళందరినీ కలిసిన వెంటనే ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరం కలిసి ఏదైనా చేస్తే బాగుంటుంది అంటే ఆ విధంగా డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్ అందరికీ కూడా ఒక స్పెషల్ స్కీమ్ 15,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చే విధంగా ఆ యొక్క ఆలోచన కేవలం ఒక నెలలోనే తీసుకుని ప్రారంభించడం జరిగింది. ఎన్నో సంస్కృతుల సమ్మేళనమే మన దేశ గొప్పతనమని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పిఠాపురం కాలనీ కళాభారతి ఆడిటోరియంలో విజయ నిర్మాణ్ కంపెనీ చైర్మన్ డాక్టర్ సూరపనేని విజయ్ కుమార్ దంపతులకు పరాభవనామ ఉగాది పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత సాంప్రదాయ విలువలు తగ్గిపోతున్నాయని, కుటుంబ వ్యవస్థను కాపాడి భవిష్యత్తు తరాలకు అందించాలన్నారు. పురాణాల నుంచి పెద్దలు సూచించిన మంచి మార్గాన్ని అనుసరించాలన్నారు. మానవాళి సంతోషంగా సమస్య లేకుండా ఉండాలని కోరుకోవాలన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహనం కోల్పోవడం వల్లే ఇప్పుడు అనర్థానికి కారణమని వ్యాఖ్యానించారు. ట్రంప్ చేస్తున్నది మంచిది కాదన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా మనందరూ కోరుకోవాల్సింది, ఈ యొక్క సంవత్సరం నకారాత్మక అంశాలకు, శక్తులకు, వ్యక్తులకు పరాభవంగా, సకారాత్మక అంశాలకు, వ్యక్తులకు, శక్తులకు మరి ప్రభావంగా వెలసెల్లాలని మనందరం కోరుకుంటాం. సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్, శివగంగా సంగీత పరిషత్, ఆంధ్ర మ్యూజిక్ అకాడమీ సంయుక్త నిర్వహణలో ఉగాది పురస్కార మహోత్సవానికి రావడం ఎంతో ఆనందంగా ఉంది. నేను ఉగాది 19వ తారీఖు ఆ రోజు రావాల్సి ఉండింది, కానీ నేను ముందుగా కొన్ని నెలల ముందుగా విజయవాడలో ఉగాది ఉత్సవానికి ముఖ్య అతిథిగా వస్తానని చెప్పని అంగీకరించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా బీచ్ రోడ్లో నిర్వహించిన శతాబ్ది కళా ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, సంగీతం మానసిక ప్రశాంతతని ఇస్తుందని, విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగి యూనివర్సిటీకి అంబాసిడర్లుగా నిలవాలని పిలుపునిచ్చారు. విశిష్ట అతిథి పద్మశ్రీ అన్నవరపు రామస్వామిని వర్సిటీ తరపున ఘనంగా సత్కరించగా, ఆయన తన ప్రగతికి గురువులే కారణమని పేర్కొన్నారు. ఏయువిసి ఆచార్య జిపి రాజశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పలువురు కళాకారులను సన్మానించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు, సంగీత కచేరీలు సభికులను అలరించాయి. ఈ కార్యక్రమంలో వర్సిటీ అధికారులు, అధ్యాపకులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. That foundation should be laid through our commitment towards whatever work we do. So all of us should rededicate ourselves to giving our best in terms of whatever we do, be it in the classroom, whatever we study, be it in the papers, research papers we publish, be it in the profession which we do. And each one of you, each one of the student of this university is an ambassador for the university. When you go out, they don't see you as, say, Ram or Shyam or somebody. You are a student of Andhra University. So how a student of Andhra University behaves, how a student of Andhra University works, how a student of Andhra University delivers, have a impact on the university, on the future batches. So it is the responsibility of each and every one of you to ensure that you are the very best of the individual they have seen. Be it a company or anybody for that matter, they should see the best part of you so that they judge your university based on your performance. So I want each one of you to be an ambassador for this university for the days to come, and just like they are here, you should all be sitting here. మన ఆంధ్ర విశ్వ కళా పరిషత్ అనే పేరులోనే కళా పరిషత్ ఉంది. ఏదో ఒకటి ఇంకొంచెం ఘనంగా నామసార్థకం జరిగే విధంగా కార్యక్రమం చేయాలి అనే తలంపుతో
డ్యాన్స్ అండ్ మ్యూజిక్ హెడ్ సరస్వతి విద్యార్థి గారిని పిలవడం, చర్చించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమం జరిపి మన శతాబ్దోత్సవాలకి మరింత శోభ చేకూర్చే విధంగా ముందుకు వెళ్ళాలని ఆలోచనతో ఈ కార్యక్రమం రూపొందించాం. అయితే మన విద్యార్థుల్లో చాలా ప్రతిభ ఉంది. తప్పకుండా మన విద్యార్థులతోనే ఒక 3 గంటల కార్యక్రమం రూపొందించి జరిపించవచ్చని మేడం చెప్పినప్పుడు చాలా సంతోషం వేసి తప్పకుండా మన విద్యార్థులతో జరుపుదాం. అందులో భాగంగా మన విశాఖపట్నం చుట్టుపక్కల మన ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సంబంధించి అనేక రకాల కళల్లో విశిష్ట ప్రతిభ చూపించిన వాళ్ళని సన్మానించుకుంటే ఈ సందర్భంగా చాలా బాగుంటుందని భావించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షులు భీమిలి ఇన్ఛార్జ్ మజ్జి శ్రీనివాసరావు ప్రజా వ్యతిరేక కూటమి పాలనపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ధర్మపురిలో క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముందుగా ఉత్తరాంధ్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూనే కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ధ్వజమెత్తారు. ఎన్నికల హామీలను తుంగలో తొక్కి ప్రభుత్వం ప్రజలను వంచిస్తుందన్నారు. ముఖ్యంగా రైతులకు ఇవ్వాల్సిన అన్నదాత సుఖీభవ నిధుల్లో కోత విధించారని విమర్శించారు. గత 5 ఏళ్లుగా పార్టీ శ్రేణులు చేసిన అభివృద్ధిని గుర్తు చేస్తూ భవిష్యత్తులోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజాపక్ష పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ జయభేరి మోగించడమే లక్ష్యంగా కార్యకర్తలు సిద్ధం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎక్కడ చూసినా రైతుల పక్షాన ఈ ప్రభుత్వం లేదు. ఎందుకంటే ఒక మొక్కజొన్నే కాదు, ఒక పత్తి తీసుకున్నా, అపరాలు తీసుకున్నా, ఏ పంట కూడా ఎక్కడ కూడా రైతులు కొనుగోలు చేసే పరిస్థితి లేదు వాళ్ళ ప్రభుత్వం. కేవలం మాటలకే ప్రభుత్వం ఏర్పడింది. ఇవాళ ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తే, చిన్న చిన్న అవాంతరాలు వస్తే ఆ అవాంతరాలు పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ జిల్లాలో గ్యాస్ పరిస్థితి, ఇవాళ సామాన్యులకు గ్యాస్ లేదు. కానీ మాటలు చూస్తే ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి తాలూకా ఇవాళ స్టేట్మెంట్ చూసాం. ఎక్కడ చూసినా ఇంకా రాబోయే 15 రోజులు నెలలో ఉందని చెప్తున్నారు. పత్రికా సోదరులు మీ ద్వారా అడుగుతున్నా ఉన్నా, మీకు తెలుసు ఇవాళ పట్టణంలో పరిస్థితి ఏంటో. ఇవాళ ఎక్కడ కూడా అన్ని అంగన్వాడీ సెంటర్స్కి అన్నీ కూడా ఇప్పుడు ఇండక్షన్ స్టవ్స్ సప్లై చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే మీరు పక్క వచ్చి కావాల్సిన నెలలు ఉన్నాయని చెప్తారు, మళ్ళీ ఒకసారి ఒక ప్రభుత్వం వచ్చి ఒక నిర్ణయం చేసుకుందంటే ఇండక్షన్ స్టవ్స్ కొనాలని చెప్తుంది, ఎలక్ట్రికల్ స్టవ్స్ కొనాలని. అంటే మీ దగ్గర 2 విధానాలు. అంటే ఒక పక్క అందుబాటులో లేవని చెప్పి మీరు ఇండక్షన్ స్టవ్స్ కొంటున్నామని చెప్పి ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వచ్చి మేము మీడియాలో చూస్తూ ఉన్నాం. ప్రతి అంగన్వాడీ సెంటర్కి ఇండక్షన్ స్టవ్లు ఇవ్వాలని చెప్పి. ఓ పక్క ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ ఎలా ఉంటుందంటే లేదు మనకు కావాల్సిన తెల్లలు ఉన్నాయి, ఎవరు ఆందోళన చెందకండి అని చెప్తారు. కానీ క్షేత్రస్థాయిలో దాని గురించి ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. ఇది ఈ ప్రభుత్వం పూర్తిగా నిద్రపోతుంది. ఈ ప్రభుత్వంలో పరిపాలన లేదు, పరిపాలన ఎక్కడ పనిచేయట్లేదు. ఇప్పటికే ఇంకా మేము చెప్పకూడదు, వారికి ఉన్న చాలాంత సమయం ఉన్నప్పుడు కూడా ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చేసరికి అప్పుడే చెప్తా ఉన్నారు ఇంకా 6 నెలల కాలం అని చెప్పి ముఖ్యమంత్రి గారు. ఆయన నోడుతున్న 6 నెలలు అన్నారు అంటే ఇది ఎక్కడికి వెళ్ళిపోతామో తెలుసు. మీకు ధైర్యం లేదు, ఎన్నిక పెట్టే ధైర్యం లేదు. పెట్టండి మీకు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యాయి. దీనికి సంబంధించిన ప్రక్రియ కనీసం మొదలు పెట్టలేదు మీరు. మీకు ఎక్కడ కూడా ప్రజల తీర్పు ఏ రకంగా రాబోతుందో మీకు తెలుసు. విశాఖ దక్షిణ నియోజకవర్గం 36వ వార్డు పరిధిలో గుడారగోతుల ప్రాంతంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం అత్యంత వేడుకగా జరిగింది. స్థానిక టీడీపీ నాయకురాలు కేదార లక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్, నియోజకవర్గ ఇన్ఛార్జి సీతంరాజు సుధాకర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. తొలుత ముస్లిం కుటుంబాలకి హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఆయన పవిత్ర రంజాన్ మాసం యొక్క గొప్పతనాన్ని, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కొనియాడారు. ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అనంతరం కేదార లక్ష్మి మాట్లాడుతూ ముస్లింల సామాజిక ఆర్థిక అభ్యున్నతే ధ్యేయంగా తమ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందని స్పష్టం చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఉరుకోటి నారాయణ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ బొచ్చ రామిరెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు. మ్యాక్సిమం టైంని ఆ దేవదేవుడి యొక్క ఆశీస్సుల కోసం ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి పుణ్యమాసంలో
మా ముస్లిం పెద్దలు సూచనలు సలహాలు సహకారం మేరకు మా వార్డు ప్రెసిడెంట్ శివయ్య గారు, కేదారలక్ష్మి గారు, గణపతి గారు, భద్రం గారు, సుశీల, ఇలా చాలామంది మా రమణమ్మ గారు అందరూ పెద్దలందరూ ఇచ్చిన సూచనలు సలహాలతో వాళ్ళందరి సహకారంతో ఈ 36వ వార్డులో నివసించే ముస్లిం సోదరిమణులందరికీ కూడా సరదాగా చిన్న గెట్ టుగెదర్ పెట్టి చిన్న చిరు కానుక సత్కారం, రంజాన్ తోఫా అని పెద్ద మాట అనకూడదు కానీ చిన్నది ఉడతా భక్తిగా చిన్న హనుమంతుడు శ్రీరాముడు చేసినట్టుగా ముస్లిం సోదరులకి మేము ఆ మత పెద్దల ఆధ్వర్యంలో వారందరికీ చిన్న సేవ చేసే ఆస్కారం దక్కినందుకు ఆ మసీద్ తాలూకా పెద్దలకి, మా నాయకులైన జఫరుల్లా గారికి అందరికి కూడా పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అండ్ వారి యొక్క ఆశీస్సులు, దేవదేవుడి ఆశీస్సులు వారికి, వారి ఆశీస్సులు ఎలాగ ప్రార్థనలో ఉన్నారు కాబట్టి ఈ వార్డు ప్రజల తరఫున ఈ వార్డు ప్రజలకి మాకు ఉండాలని మా నాసిఫ్ అంతా కోఆర్డినేట్ చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. రోజు గొడారిపోతులు కమ్యూనిటీ హాల్లోని దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్యులు శ్రీ సీతమరాజు సుధాకర్ గారు రంజాన్ తోఫా ఏర్పాటు చేశారు. కావున ప్రతి ఒక్కరికి కూడా ముస్లిం సోదరులకి సోదరీమణులకు 36వ వార్డు తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ఈ కార్యక్రమం భాగంగా వార్డు అధ్యక్షులు శివయ్య, అలాగే నాటక రంగ డైరెక్టర్ కల్లేపల్లి గణపతి గారు, అలాగే వార్డులో ఉన్నటువంటి మహిళా నాయకులు, వార్డు కమిటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు ముస్లిం తోఫా రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. సీతమరాజు సుధాకర్ గారు చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 400 మందికి సుమారు రంజాన్ తోఫా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ముస్లిం సోదరులకి ఓటమి తరఫున కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళకి ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో ఇప్పటి వరకు కూడా 21 నెలలు కూడా చాలా వరకు చేయడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు రంజాన్ తోఫా ఎప్పుడూ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ సందర్భంగా సీతమరాజు సుధాకర్ గారు ఆయన సారథ్యంలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ముస్లిం సోదరులు ఎప్పుడూ బాగుండాలి, అల్లా దేవాళ్ళు అందరూ బాగుండాలి. కార్పొరేటర్గా తన పదవీ కాలం అత్యంత సంతృప్తిని ఇచ్చిందని జనసేన నాయకులు 22వ వార్డు తాజా మాజీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుధవారం మద్దిలపాలెంలో ఓ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే ప్రజల సమస్యల పరిష్కారమే పరమావధిగా పనిచేశానని స్పష్టం చేశారు. వార్డు అభివృద్ధిలో వెనుకడుగు వేయకుండా నిరంతరం ప్రజల చెంతనే ఉంటూ వారి కష్టసుఖాల్లో భాగస్వామినయ్యానని పేర్కొన్నారు. తనపై అంచలమైన విశ్వాసం ఉంచి గత 5 ఏళ్లుగా అండగా నిలిచిన 22వ వార్డు ప్రజలందరికీ ఆయన పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజాసేవలో తనకు లభించిన ఈ అవకాశం చిరస్మరణీయమని, రాబోయే రోజుల్లో కూడా ఇదే ఉత్సాహంతో ప్రజల కోసం శ్రమిస్తానని మూర్తి యాదవ్ పేర్కొన్నారు. 2021లో ఏదైతే మహావిశాఖ నగరపాలక సంస్థ ఎన్నికలు అప్పుడున్నటువంటి కోవిడ్ కారణంగా లేట్ అయ్యి 2021 మార్చిలో ఏదైతే ఎన్నికలు జరిగాయో, మార్చి 10వ తారీఖున ఎన్నికలు జరగటం, 2021 మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజునాడే ఫలితాలు రావడం, మార్చి 17, 2021ని జీవీఎంసీ 22వ వార్డు కార్పొరేటర్గా ఎన్నుకొనబడినటువంటి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడం, నిన్నటికి నా 5 ఏళ్ల పదవీ కాలం ఏదైతే వార్డు డివిజన్ కార్పొరేటర్గా నేను నా యొక్క వార్డు ప్రజలు ఆశీర్వాదంతో మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చినటువంటి బీ ఫారంతో ఆయన ఆశీస్సులతో నా వార్డు ప్రజలకి, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి నేను సర్వదా జీవితకాలం రుణపడి ఉంటానని చెప్పి, అప్పటికే నేను పుట్టినటువంటి స్వగ్రామైనటువంటి ఈ ప్రాంతంలో గత 25 ఏళ్ళగా, అప్పటికి 20 ఏళ్ళగా నేను ఎన్నికల్లో నిల్చున్నానప్పటికీ ప్రజలకు సేవలు అందిస్తూ ప్రజా సమస్యల పట్ల ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారం దిశగా ఎన్నో సేవలు అందించినటువంటి భాగంలో ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. ప్రెస్ క్లబ్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షులు ఎంఎన్ఎం పరశురామరాజు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రహ్మకుమారిలు సమాజ సేవకి ప్రతిరూపాలని, ఆధ్యాత్మికతతో పాటు సామాజిక చైతన్యాన్ని కలిగిస్తున్నారని కొనియాడారు. తెలుగు నూతన సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. నిర్వాహకురాలు బీకే రామేశ్వరి మాట్లాడుతూ
మాట్లాడుతూ ఉగాది పచ్చడిలో షడ్రుచులు జీవితంలో కష్టసుఖాలకు సంకేతమని, మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలు ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని సూచించారు. ఏపీడబ్ల్యూవిజేఎఫ్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఆయన మాట్లాడుతూ దైవారాధన ద్వారానే మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ శీతల్, నాట్య గురువు కన్నం రమణరావు, నంది అవార్డు గ్రహీత శివజ్యోతి సహా పలువురు ప్రముఖులను ఘనంగా సత్కరించారు. చివరగా జర్నలిస్టులకు ఉగాది ప్రత్యేక కిట్లను పంపిణీ చేసి పండగ శుభాకాంక్షలు తెలిపారు. బ్రహ్మకుమారి సాధనలో ఎప్పుడు కూడా అంగరంగ వైభవం కూడా జరుగుతూ ఉంటాయి. ఈరోజు ఉగాది కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించుకు ముందుగా అక్కయ్య గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఉగాది అంటే తెలుగులో కొత్త సంవత్సరం ప్రారంభం. గతంలో ఉగాదిని యుగాది అనేవారు. యుగ అంటే కాలం, ఆది అంటే రోజు. రానున్న రోజుల్లో అది ఉగాదిగా మారింది. ఏదైతే ఉగాది పచ్చడి ఉంటుందో అనేక రుచులు ఉంటాయి. అలాగే మన జీవితంలో కూడా కష్ట సుఖాలు అన్నీ కూడా ఎదుర్కొనే విధంగా కూడా ఒక పచ్చడి చిహ్నంగా భావిస్తాము. సో అందరం కూడా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమాలను ఆహ్వానించేందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సీతంపేటలో శ్రీరామనవమి పురస్కరించుకొని నిర్వహించనున్న శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ గోడపత్రికను కమిటీ సభ్యులు బుధవారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోర ఈశ్వరరావు, సంపంగి శ్రీనివాసరావు, భీమవరపు శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యక్రమం వివరాలను వెల్లడించారు. రాధాకృష్ణ ఆలయం వద్ద ఈ నెల 27న ఉదయం 6 గంటలకు కళ్యాణ మహోత్సవం, సాయంత్రం స్వామివారి ఊరేగింపు, అలాగే 28న పట్టాభిషేక కార్యక్రమం వైభవంగా జరగనున్నాయన్నారు. భక్తులందరూ ఈ వేడుకల్లో పాల్గొనాలని వారు కోరారు. ఈ ఆవిష్కరణలో కమిటీ సభ్యులు ఇప్పిలి అప్పలనాయుడు, నమ్మి వెంకట్, గుదే వేణు, వంగలపూడి శ్రీనివాసరావు, సారిపల్లి సంతోష్, మొండి శ్రీధర్, ఇసురపు రామ్కుమార్, వారధి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సీతారామ ఉత్సవాలకి ముందుగా ఒక కమిటీ వేసుకున్నారు. ఆ కమిటీ సోదరులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ అలాగే మీడియా సోదరులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా అందరికీ కూడా ఉగాది నామ నూతన తెలుగు సంవత్సరానికి అందరికీ మంచి జరగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఈ గ్రామ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అయితే ఈ యొక్క సీతారామ కళ్యాణ మహోత్సవాలు మరి గత కొన్ని సంవత్సరాల నుంచి తమ్ముడు సంపంగి శ్రీని గారి ఆధ్వర్యంలో ఎంతో అంగరంగ వైభవంగా జరగడం జరిగింది. సో ఈసారి ఆయన ఆలోచన విధానం నాకు చాలా నచ్చింది. ఈసారి ఈ జంక్షన్లో పెడదాము, ఈ జంక్షన్లో చేస్తే మొత్తం ప్రజలందరికీ తెలుస్తుంది, చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం ఘనంగా మన సీతంపేట రాధాకృష్ణ జంక్షన్లో చేయాలని నిర్ణయించినందుకు ముందుగా సంపంగి శ్రీని గారికి, ఆ కమిటీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు. ముందుగా ఈరోజు సీతారామ కళ్యాణం జరిపించేటప్పుడు కమిటీ వాళ్ళందరితో సంప్రదింపులు జరిపి ఇక్కడ మా సీతంపేటలో రంగరంగంగా వైభవంగా సీతారామ కళ్యాణం చేద్దామని నిర్ణయించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి ముందుగా ఈరోజు గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం శ్రీ మా గ్రామ పెద్ద అయిన బోర ఈశ్వర గారి చేతుల మీద ఇది జరిగింది. ఈ తదనంతరం రేపు ఉదయం ఉగాది రోజు సోమవారాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఉదయాన్నే ఆయనకి పిల్లరాట వేస్తాం. తర్వాత కార్యక్రమం ఇక్కడ మంగళస్నానాలు చేయిస్తాం. ఇది తదనంతరం ఆ సోమవారం ఇక్కడి నుంచి రామాలయం మా సీతారామ శివాలయం తీసుకుపోయి అక్కడ ఈ 9 రోజుల సోమవారికి ఉదయం సాయంత్రం అర్చనలు ఉంటాయి. అలాగే సీతారామ కళ్యాణం 27వ తారీఖున సీతారామ కళ్యాణం మా సీతాపేట గ్రామంలో రాధాకృష్ణ టెంపుల్ దగ్గర ఘనంగా నిర్ణయిద్దామని మా కమిటీ వారు పరిరక్షణ ఇది అంతా జరుగుతుంటుంది. దీనికి వారోజు ఉదయం మధ్యాహ్నం 11:50 నిమిషాలకి సోమవారం మా కళ్యాణం అది ఉదయం 8 గంటల నుంచి స్టార్ట్ అవుద్ది. అలాగే సాయంకాలం తిరువూతిలో ఊరేగింపు కార్యక్రమం కూడా ఉంటుంది. దీనికి చుట్టుపక్కల ప్రజలందరూ వచ్చి సోమవారి ఆశీస్సులు తీసుకుంటున్నారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
నవజాత శిశువుల్లో కనిపించే ప్రమాద సూచనలను తల్లిదండ్రులు ముందే గుర్తించడం ద్వారా వారి ప్రాణాలను కాపాడొచ్చని మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ క్లినికల్ డైరెక్టర్ మరియు చీఫ్ నియోనటాలజిస్ట్ డాక్టర్ సాయి సునీల్ కిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా జగదాంబ మెడికవర్ హాస్పిటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. శిశువులు తమ సమస్యలను చెప్పలేరని, వారి ప్రవర్తనలో వచ్చే మార్పులే హెచ్చరికలని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా పాలు తాగడానికి నిరాకరించడం, అధిక నిద్ర, చురుకుదనం తగ్గడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం లేదా శరీరం చల్లబడటం, చర్మం పసుపు రంగులోకి మారడం వంటి లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని హెచ్చరించారు. ఇంటి చిట్కాలతో కాలయాపన చేయకుండా ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించాలని ఆయన సూచించారు. శిశువు జీవితంలో మొదటి కొన్ని వారాలు అత్యంత సున్నితమైనవని, సరైన సమయంలో అందించే చికిత్సతో మెరుగైన ఫలితాలు ఉంటాయని డాక్టర్ సాయి సునీల్ కిషోర్ స్పష్టం చేశారు. డేంజర్ సైన్స్ ఇన్ న్యూబార్న్ బేబీస్. సో దిస్ ఇస్ వెరీ రిలవెంట్ టు ఆల్ ద పేరెంట్స్. అంటే నేను న్యూనేటాలజిస్ట్ అవ్వడం వలన యాక్చువల్గా రోజు నా ఓపీ ప్రాక్టీస్లో యాజ్ వెల్ యాజ్ ఇన్ పేషెంట్ అడ్మిటెడ్ కేసులు కూడా చాలామంది న్యూబార్న్ బేబీస్ని చూస్తూ ఉంటాము. నా అబ్జర్వేషన్ ఏంటంటే చాలామంది పేరెంట్స్ అంటే ఇనీషియల్ స్టేజెస్లో బేబీస్ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయకపోవడం వలన వాళ్ళని లేట్ స్టేజెస్లో తేవడం, దానివల్ల మనం బేబీస్ని అడ్మిట్ చేయాల్సి రావడం, లేకపోతే క్రిటికల్ అవ్వడం అలా అవుతుంది. న్యూబార్న్ బేబీస్ దో దే ఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్, డెఫినెట్లీ దే షో సమ్ క్లూస్ అండ్ సైన్స్ ఫర్ దేర్ సిక్నెస్. సో మనం ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేస్తే కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం అవాయిడ్ చేయొచ్చు, అడ్మిషన్స్ కానీ లేకపోతే మార్టాలిటీని అవాయిడ్ చేయొచ్చు. సో టుడే ఐ విల్ డిస్కస్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డేంజర్ సైన్స్. సో ఒకటి ఏంటంటే పూర్ ఫీడింగ్ అండ్ లెథార్జీ అంటాము. అంటే నార్మల్గా బేబీస్ ఏంటంటే నార్మల్ ప్యాటర్న్ యూజువల్గా ఫీడ్ తీసుకొని ఒక 2 hours పడుకొని మళ్ళీ వెంటనే లేచి మళ్ళీ మనం లేచి ఫీడ్ తీసుకోవడం. ఆంధ్రప్రదేశ్లో రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. వర్షాల సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని పేర్కొన్నారు. వాతావరణంలో వస్తున్న ఈ మార్పుల దృష్ట్యా బయటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అంతర్గత కర్ణాటక నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఒక ద్రోణి కొనసాగుతుంది. దీంతో పాటుగా సముద్రం మీద నుంచి వచ్చిన సవ్య దిశలో వీస్తున్న గాలుల వల్ల రాష్ట్రంలో రాబోయే 4 రోజులు కూడా చెదురుముదురుగా ఉరుములతో కూడిన మెరుపులతో కూడిన చిన్న చిన్న వర్షాలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మొదటి రోజైన ఈరోజు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల తేలికపాటి జల్లులు, ఉరుములు కొనసాగే అవకాశం ఉంది. రేపటి నుంచి 4వ రోజు వరకు అనగా 20వ తేదీ వరకు క్షేత్రీయ విస్తృతి పెరగటంతో పాటు ఉరుములు, మెరుపులు కొనసాగే అవకాశం ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉన్నాయి. ముఖ్యంగా 3వ రోజు దీని యొక్క విస్తృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. అయితే ఇవి సంవహన వర్షపాతాలు, అంటే వేడి భూ ఉపరితలం వేడెక్కిన తర్వాత సముద్ర ఉపరితలం నుంచి వీస్తున్న గాలుల వల్ల ఈ 2 సంగమం వలన వర్షపాతం పడే అవకాశం ఉంది. ఇవి తక్కువ కాలం మాత్రమే కొనసాగే అవకాశం ఉంది. అంటే రోజులో 1 గంట 2 గంటలు మాత్రం వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దివ్యాంగ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని పశ్చిమ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గణబాబు గాజువాక డిపోలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు 40% అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి పల్లె వెలుగు నుంచి ఎక్స్ప్రెస్ బస్సుల వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా గణబాబు లబ్ధిదారులతో కలిసి బస్సులో ప్రయాణించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ పథకం దివ్యాంగుల ఆర్థిక, సామాజిక ఎదుగుదలకు ఎంతో దోహదపడుతుందని, వారు ఎవరిపైనా ఆధారపడకుండా ఆత్మవిశ్వాసంతో ప్రయాణించవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు. స్త్రీ శక్తి పథకం తర్వాత మహిళల్లో ఉన్నటువంటి ఆ ఉత్సాహం కానీ, వారికి ఆ వచ్చినటువంటి అవకాశాలను అందిపుచ్చుకునేటువంటి క్రమం కానీ, వచ్చిన ఫలితాలని చూసిన తర్వాత ఇప్పటి వరకు ఉండేటువంటి సిటీ సర్వీసెస్లో కేవలం 1,70,000 మంది మాత్రమే ఉచిత బస్సు సౌకర్యాన్ని పొందే విధంగా ఉంది. దాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి మిగిలిన సర్వీసెస్ అన్నిటిలో కలిపి ఈరోజు ఇంటర్స్టేట్ ఎక్స్ప్రెసెస్ కానీ అన్నిటిలో సౌకర్యం కలిగిస్తూ ఇప్పటి వరకు ఉండేటట్టు వారి సహాయకులకి 50% ఏదైతే డిస్కౌంట్ ఉందో టికెట్లో
దాంతోపాటు వీరికి అన్నిటికీ సౌకర్యం కలిగించడం ద్వారా 12 లక్షల మందికి ఇది ఉపయోగపడే రకంగా ఈ పథకాన్ని రచించారు. అక్టోబర్లో జరిగినటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వారు ప్రకటించిన తర్వాత వెంటనే ఇది జీవోలు ఇచ్చి ఈరోజు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. గుంటూరు వేదికగా ఘనంగా ప్రారంభమైన దివ్యాంగ శక్తి ఉచిత బస్సు పథకం. దివ్యాంగ శక్తిని ప్రారంభించి దివ్యాంగులతో బస్సులో ప్రయాణించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కళాభారతిలో వేడుకగా జరిగిన సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఉగాది పురస్కారాలు. ముఖ్య అతిథిగా పాల్గొని విజయ్ నిర్మాణ్ విజయ్ కుమార్ ను సత్కరించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. నగరంలో కొనసాగుతున్న ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు. బీచ్ రోడ్లో శతాబ్ది కళా ఉత్సవాన్ని ప్రారంభించిన కలెక్టర్ హరీందర్ ప్రసాద్. గాజువాక డిపోలో దివ్యాంగ శక్తి పథకాన్ని అధికారికంగా ప్రారంభించిన పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు. దివ్యాంగుల సామాజిక ఆర్థిక ఎదుగుదలకు ఈ పథకం వరమని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.